టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ ఈవో గోవుల మృతిపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వరుని లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని అవాస్తవాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీటీడీ గోశాలపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట పెట్టాలని భరత్ డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులకు ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు జంతువుల కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లెక్కారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తారు. వాళ్ళ చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటారు 22 గోవులు చనిపోయినాయి అంటారు. టీటీడీ యుఓ అంటారు లాస్ట్ ఇయర్ 170 గోవులు ఎన్నో చనిపోయినాయి, ఇప్పుడు 40 ఈ 3 నెలల్లో 46 గోవులు చనిపోయినాయి అన్నారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు 30 గోవులు చనిపోయినాయి అంటారు. ఒక్కరికొక్కరికి పొంతం లేదు. అసలు మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇదే టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి నంబర్ కావాలి. మీరు ఎన్ని గోవుల్ని సంరక్షిస్తా ఉన్నారు, అసలు ఎన్ని గోవులు ఎప్పుడెప్పుడు చనిపోయినాయో దాని పూర్తి స్థాయి డేటా కావాలి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారత్